దీనికోసం డీజీపీ గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు అర్థం కాల. నేను ఒకటి అడుగుతా ఉన్నా డీజీపీ గారిని వీళ్ళందరినీ కూడా, ఏమంటే డీజీపీ గారు మీ ఆఫీసు కోతవేడి దూరం, చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు కోతవేడి దూరం, రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అతి దారుణంగా లాకప్లో మరణిస్తే దాయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులకు వెళ్ళారు, మేము మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయి ఒప్పుకున్నారు. ఎప్పుడు కోర్టుల్లో హెబియస్ కార్పస్ పడేసిన తర్వాత, వాదనలు విన్న తర్వాత, ఇదే వేదిక నుంచి నేను మాట్లాడిన తర్వాత వాడు చచ్చిపోయాడయా బూడి చేశారా అని చెప్పిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితులు చచ్చిపోయిన ఒప్పుకున్నారు. దాని గురించి ఏం మాట్లాడరా మీరు? క్యాబినెట్లో సీరియస్ కాదా? దాని గురించి మాత్రం మాట్లాడరు. అంతేకాదు కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ ఎవిడెన్స్ ఇచ్చాడు, దాని గురించి క్యాబినెట్లో డిస్కస్ చేయరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడు మన డీజీపీ గారు. సోషల్ మీడియాలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాల గంగమ్మ కానీ, కళావతి కానీ, తిరుపతమ్మ కానీ ఇవేవి వీటి మీద మాత్రం రాష్ట్ర క్యాబినెట్లో మచ్చుకు కూడా ఏవి జరగదు, చర్చ జరగదు. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసేశారు. ఇలాంటి దారుణమైనటువంటి అంశాలు. ఇదిలా ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, వైసీపీ నాయకుల మీద దాడులు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు, బయటికి వెళ్తుంటే అక్కడ దాడులు చేశారు. ఇవన్నీ లైవ్లో కనిపించాయి. చివరికి మా మీద దాడులు కాదు, మీకు గిట్టకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు దెందులూరు లాంటి చోట ఒక లీగల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడని ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ లైవ్లో వచ్చినాయి. ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారండి? ఒక్కళ్ళని. సోషల్ మీడియా సంగతి దేవుడు ఎరుగు. 1300 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా వాళ్ళని. లైవ్లో ఎవరు ఏం చేశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటే, ఫోటోలు ఉంటే ఒక్కడిని అరెస్ట్ చేయలే. ఏమిటి లా అండ్ ఆర్డర్? నాకు అర్థం కాల. ఇంకా డీజీపీ వెళ్ళి సోషల్ మీడియా గురించి ప్రజెంటేషన్ ఇస్తాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏం నాకు అర్థం కాల. గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం. అంతేకాదు నిన్న కూడా చెప్పాను నేను, మేము అమరావతి రైతులను పలకరించడానికి వెళ్తే రాయేశారు, పోలీస్ కానిస్టేబుల్ దెబ్బతేలింది, 14 కుట్లు వేశారంట మణిపాల్లో, అని పంపించారు. కేసు రిజిస్టర్ చేశారు? ఒక్క కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఆ రాయి వేసిన వాడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన తెలుగుదేశం, ఆయన పెడితే ఆయన పెట్టాలి. అమ్మో ఆయన పెడితే అట్ట ఊరుకుంటా లోకేష్ ఒప్పుకోడు, అందుకని కేసు పెట్టలా. ఎంత సిగ్గుమాలిన పని ఇది.